హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఫలించని వరం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారిలో ఒక ఆమె చాలా డబ్బు కలది, కానీ పరమ పిసినిగొట్టు, అలాగే కఠిన హృదయురాలు కూడా. రెండో ఆమె చాలా పేదది, కానీ చాలా మంచిది. ఆవిడ హృదయం వెన్నలాంటిది. ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్కన ఇళ్లల్లోనే ఉంటూ ఉండేవారు. ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళ్తూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసి దబాలన మళ్ళీ తలుపు మూసింది. ఇంకో చోట చూసుకోనాయన అని అయినా ఆవిడ నోట మాట రాలేదు. బిచ్చగాడు మరో రెండడుగులు వేసి పేదరాలి ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి ఆ బిచ్చగాడికి ఇచ్చింది. ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దుగూకుతుంది. కావలిస్తే రాత్రికి మా ఇంటి ముందున్న పంచలో పడుకోవచ్చు అన్నది. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి, నేను వెళ్ళాలి తల్లి, నీకు లోటు లేకుండా జరిగిపోతుందా అమ్మా అని అడిగాడు. నాకు ఎక్కువగా కావాల్సిందేమిటి నాయనా, బాగానే జరుగుతుంది అన్నది పేదరాలు. పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా, పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకే వరకు ముగించవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు. అప్పుడే మరిచిపోయింది కూడా. మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట ఉన్నది కొలిచి చూద్దామనుకుంది. ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నెయ్యించి ఉంచినదే. దాన్ని నమ్ముకుని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది. ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్టడానికి ఒక మూర తీసి 1, 2 అని కొలవడం ప్రారంభించింది. ఎన్ని మూరలు కొలిచినా ఆ బట్ట ఇంకా వస్తూనే ఉంది. పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడు అన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది. ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఎత్తున పోగుబడి ఉంది. పల్లెటూళ్ళలో ఏ విషయం దాగదు. మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటి మీద పడి తలా 2 గజాలు 4 గజాలు బట్టలు కొనుక్కుపోయారు. ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మిన పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది. పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది. ఈ వార్త వినగానే పొరుగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది. సరిగ్గా 3 రోజులు గడిచాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలి వాకిలి తలుపు తట్టినట్టు చప్పుడైంది. ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తీసేసరికల్లా ఎదురుగా దేవుడిలాగా ఆ బిచ్చగాడే కనిపించాడు. వచ్చావా? లోపలికి రా నాయనా, లోపలికి రా. ఆ రోజు నాకున్న పనుల కారణంగా నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. 1, 2 అన్ని పనులు నేనే చేసుకోవాలాయే. ఆ రోజు అసలు నేను ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టన పెట్టుకుంది. అందుచేత నీ విషయం పట్టించుకోలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది. అదంతా ప్రేమ, ఆపేక్ష కానే కాదు. పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు కూడా ఇవ్వాలనేది ఆవిడ ఆశ. ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచింది. కూరలతో సహా విందు భోజనం పెట్టింది. పాయసం కూడా వడ్డించింది. వాడు భోజనం ముగించాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో. నవారు మంచము, మంచి బూరుగు దూది పరుపు ఇస్తాను, కప్పుకోవడానికి మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది. అయితే ఆ బిచ్చగాడు వెళ్ళాలన్నాడు. వెళ్ళేటప్పుడు పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు తల్లి నువ్వు అని ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ధనికురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ రాత్రంతా ఆవిడ కంటికి కునుకులేదు. తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది. వెన్న చిరిగితే మణుగులకు మణుగులు వెన్న వస్తుంది, కానీ రోజంతా చిలిగితే రెక్కలు రెండు పడిపోతాయి. అందువల్ల ఆ పని చేయడం ఇష్టం లేదు. చిట్ట చివరికి ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. తన చందుగాయ పెట్టెలో 4 మొహరీలున్నాయి. వాటిని తీసి ఎంచడం ప్రారంభిస్తే సరి. సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు. ఇదే జరిగితే తనకంటే భాగ్యవంతులు ఈ ప్రపంచంలోనే ఉండరు అని అనుకుంది. ఈ ఆలోచనతో ఆవిడకి మనసు పరవశమైంది. అస్సలే నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీకేసి చూస్తూ పడుకుంది. చిట్ట చివరికి కోళ్ళు కూశాయి. తెల్లవారింది. ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చందుగాయ పెట్టె వద్దకు బయలుదేరింది. ఆమె ఒక అడుగు వేసిందో లేదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది. ఆవిడ దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది. ఆవిడ విపరీతమైన కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది. ఆమె దాన్ని కూడా తరమడం ప్రారంభించింది. బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది. ఆ రోజంతా ఆమెను కందిరీగలు విపరీతంగా కుడుతూనే ఉన్నాయి. ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది. కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్టుగా వచ్చి ధనికురాలి ఇంటి నిండా ముసిరాయి. ధనికురాలికి మతిపోయింది. ఆమె ఆ కందిరీగల బారి నుంచి అస్సలు తప్పించుకోలేకపోయింది. పొద్దుగూకే లోపల ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించింది చూడడానికి గ్రామంలో ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ కదిలి వచ్చారు. ధనికురాలికి కిందటి రాత్రి గడవడం ఎంత కష్టమైందో ఈ పగలు గడవడం కూడా అంతే కష్టమైంది. చిట్ట చివరికి సూర్యాస్తమయమైంది. కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వారు ధనికురాలి గురించి మాట్లాడుకోవడం మాత్రం మానలేదు. ఇది ఆమెకు ఎంతో అవమానకరంగా అనిపించింది. ఇక ఆ గ్రామంలో ఉండడానికి ముఖం చెల్లక ఆ ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రే తన సామానంతా తీసుకొని ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.